A to Z vocabulary lesson 18, 31 to 40 words with D. These are the 10 words we have to learn today, 41 to 50 words. Dawn, dusk, dispute, distant, distinct, digest, deception, deduct, deed and deny. Dawn means సూర్యోదయానికంటే ముందు. డస్క్ మీన్స్ సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడుట. డిస్ప్యూట్ మీన్స్ వివాదం. డిస్టెంట్ మీన్స్ దూరం. డిస్టింక్ట్ మీన్స్ విభిన్నమైన. డైజెస్ట్ మీన్స్ ఒక సంగతిని బాగా అర్థం చేసుకోవడం. డిసెప్షన్ మీన్స్ మోసం. డిడక్ట్ తీసివేయుట. డీడ్ అంటే ఒక పని, ఏదైనా ఒక పని లేదా కార్యము. డినే అంటే నిజాన్ని లేక వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం. సో లెట్ us స్టడీ ఇన్ డీటెయిల్ నౌ. డాన్, సూర్యుడు అస్తమించక ముందు. ద ఫస్ట్ అపీరెన్స్ ఆఫ్ లైట్ ఇన్ ద స్కై బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందు. షీ వర్క్స్ ఫ్రమ్ డాన్ టిల్ డస్క్, ఆమె తెల్లవారుజాము నుండి చీకటయ్యే వరకు పనిచేస్తుంది. దోస్ హు గెట్ అప్ ఎట్ డోన్ ఆర్ యాక్టివ్ అండ్ వైజ్, తెల్లవారుజామున లేచిన వారు తెలివిగా చురుకుగా ఉంటారు. దే యూస్ టు స్టార్ట్ దే వర్క్ ఎట్ డోన్, వారు తెల్లవారుజామున తమ పనిని ప్రారంభించేవారు. ద డోన్ వాస్ ఫిల్డ్ విత్ సౌండ్స్ ఆఫ్ బర్డ్స్, తెల్లవారుజామును పక్షుల శబ్దాలతో నిండిపోయింది. వీ హ్యాడ్ నో స్లీప్ టిల్ డోన్, తెల్లవారుజాము వరకు మాకు నిద్ర లేదు. డస్క్, సూర్యుడస్తమించిన తరువాత. ద డార్కెస్ట్ స్టేజ్ ఆఫ్ ట్విలైట్, సూర్యుడస్తమించిన తర్వాత చీకటి. వి అరైవ్డ్ హోమ్ ఎట్ డస్క్, మేము సంధ్యా సమయంలో ఇంటికి చేరుకున్నాము. ద ల్యాంప్స్ స్ప్రింకిల్డ్ ఇన్ ద డస్క్, సంధ్యా సమయంలో దీపాలు మెరుస్తున్నాయి. వి వర్క్ ఫ్రమ్ డాన్ టు డస్క్, మేము తెల్లవారుజాము నుండి చీకటయ్యే వరకు పనిచేశాము. A strict curfew has been imposed from dusk till dawn, సంధ్యా సమయం నుండి తెల్లవారుజాము వరకు కఠినమైన కర్ఫ్యూ విధించారు. డిస్ప్యూట్, వివాదము. ఏ డిసగ్రీమెంట్ ఆర్ అగ్రీమెంట్ స్ట్రైవ్ టు విన్, క్వారల్, డిస్ప్యూట్. టూ ఫ్యామిలీస్ హ్యావ్ నో టర్మ్స్ బికాస్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్, భూ వివాదం కారణంగా రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు. ద డిస్ప్యూట్ వాజ్ సెటిల్డ్ ఆనరబుల్లీ, వారి వివాదం గౌరవప్రదంగా పరిష్కరించబడింది. దిస్ ఈస్ అ సీరియస్ డిస్ప్యూట్ అండ్ కుడ్ లీడ్ టు ఫిజికల్ ఫైట్, ఇది తీవ్రమైన వివాదం శారీరక పోరాటానికి దారితీస్తుంది. ఫర్దర్ డిస్ప్యూట్ విల్ వర్సన్ యువర్ రిలేషన్స్, ఎక్కువ వివాదం మీ సంబంధాలను మరింత దిగజారుస్తుంది. డోంట్ లెట్ ఎ లిటిల్ డిస్ప్యూట్ బ్రేకప్ ఎ గ్రేట్ ఫ్రెండ్షిప్, చిన్న వివాదం వలన గొప్ప స్నేహాన్ని విచ్ఛిన్నం చేయనివ్వద్దు. డిస్టెంట్, దూరం. ఫార్ అవే ఇన్ స్పేస్ ఆర్ టైమ్, ఆఫ్ ఎ పర్సన్ నాట్ ఇంటిమేట్. The airport is about 60 kilometers distant from here. విమానాశ్రయం ఇక్కడ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్కెట్ ఈజ్ డిస్టెంట్ ఫ్రమ్ అవర్ హౌస్, ఇట్ ఈస్ అబౌట్ 8 kilometers ఫ్రమ్ అవర్ హౌస్. మార్కెట్ మా ఇంటికి దూరంగా ఉంది, దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. హీ ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్ బట్ అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ మోర్ దాన్ అవర్ రిలేషన్షిప్, అతను నా దూరపు బంధువు కానీ మా స్నేహబంధం బంధుత్వం కంటే ఎక్కువ. వీ సా ఎ లైట్ ఫ్రమ్ అ డిస్టెంట్ వెన్ వీ వర్ ట్రావెలింగ్ ఇన్ డార్క్ బట్ డిసపియర్డ్ వెన్ వీ కేమ్ క్లోజర్. మేము చీకటిలో ప్రయాణిస్తున్నప్పుడు దూరం నుండి ఒక లైట్ని చూసాము, కానీ మేము దగ్గరకు వచ్చినప్పుడు అది అదృశ్యమైంది. డిస్టింక్ట్, విభిన్నమైన. డిఫరెంట్ ఇన్ నేచర్, ద టూ కాన్సెప్ట్స్ ఆర్ క్వైట్ డిస్టింక్ట్, రెండు భావనలు చాలా భిన్నమైనవి. ద పార్టీ స్ప్లిట్ ఇంటూ 2 distinct groups, పార్టీ 2 విభిన్న సమూహాలుగా విడిపోయింది.
హిజ్ నేచర్ ఇస్ క్వైట్ డిస్టింక్ట్ ఫ్రమ్ హిజ్ వైఫ్స్ నేచర్. అతని స్వభావం అతని భార్య స్వభావానికి భిన్నంగా ఉంటుంది. 3 distinct ways are there to reach that place. ఆ ప్రదేశానికి చేరుకోవడానికి 3 విభిన్న మార్గాలు ఉన్నాయి. టుడే హిస్ బిహేవియర్ ఇస్ డిస్టింక్ట్. ఈరోజు అతని ప్రవర్తన భిన్నంగా ఉంది. డైజెస్ట్ అర్థం చేసుకొనుట. ఫస్ట్ మీనింగ్ break down food in the alimentary canal into substances that can be absorbed by the body. Second meaning understand or assimilate information by period of reflection. ఆహారం జీర్ణమగుట ఫస్ట్ మీనింగ్. సెకండ్ మీనింగ్ ఈజ్ అర్థమగుట. ఇట్ టేక్స్ ఫ్యూ అవర్స్ ఫర్ మీల్ టు డైజెస్ట్. మనం తిన్న భోజనం జీర్ణం కావడానికి కొన్ని గంటలు పడుతుంది. దిస్ చాప్టర్ ఇస్ సో డిఫికల్ట్ టు డైజెస్ట్. ఐ విల్ రీడ్ ఇట్ అగైన్ లేటర్. ఈ అధ్యాయం అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను తర్వాత మళ్ళీ దీనిని చదువుతాను. హీ కుడ్ నాట్ డైజెస్ట్ ద ఫ్యాక్ట్ ఫర్ అ లాంగ్ టైమ్. అతను వాస్తవాన్ని చాలాసేపు జీర్ణం చేసుకోలేకపోయాడు. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, others to be swallowed, and some few to be chewed and digested. కొన్ని పుస్తకాలు రుచి చూడాలి, మరికొన్ని మింగాలి. మరికొన్ని పుస్తకాలు నమిలి జీర్ణం చేసుకోగలగాలి. నాలెడ్జ్ దట్ ఈస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ లైక్ ఫుడ్ దట్ ఈస్ నాట్ డైజెస్టెడ్. ఆచరణలో పెట్టని జ్ఞానం జీర్ణం కాని ఆహారం లాంటిది. డిసెప్షన్ మోసం. The action of deceiving someone. He found guilty of obtaining money by deception. మోసం ద్వారా డబ్బు సంపాదించినందుకు అతను దోషి అని తేలింది. He was jailed for 2 years for deception. మోసం చేసినందుకు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. I cannot forget the deception that she has done to me. ఆమె నాకు చేసిన మోసాన్ని నేను మర్చిపోలేను. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రేట్ డిసెప్షన్. భార్యాభర్తలిద్దరూ గొప్ప మోసానికి పాల్పడ్డారు. డిడక్ట్ తీసివేయుట. సబ్స్ట్రాక్ట్ ఆర్ టేక్ అవే అన్ అమౌంట్ ఆఫ్ పార్ట్ ఫ్రమ్ ఎ టోటల్. మొత్తంలో నుండి కొంత తీసివేయుట. యువర్ ఆఫీస్ విల్ డిడక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ యువర్ శాలరీ. మీ ఆఫీస్ మీ జీతం నుండి ఆదాయం పన్నును తీసివేస్తుంది. ద కాస్ట్ ఆఫ్ అవర్ యూనిఫామ్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ అవర్ వేజెస్. మన యూనిఫామ్ ఖర్చు మన వేతనాల నుండి తగ్గించబడుతుంది. ఐ పెయిడ్ ఫర్ ద రిపేర్స్ అండ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద రెంట్. నేను రిపేర్స్ కోసం చెల్లించి అద్దెలో నుండి ఆ ఖర్చును తీసివేశాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ లాట్ ఆఫ్ అమౌంట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ మై శాలరీ. నా జీతం నుండి అంత మొత్తం తీసివేయబడుతుందని నేను అనుకోలేదు. డీడ్ పని. an action that is performed intentionally or consciously. ఉద్దేశపూర్వకంగా చేయు పని. A good deed is much better than 100 good words. 100 మంచి మాటల కంటే ఒక మంచి పని చాలా మంచిది. మదర్ తెరిసా వాస్ అవార్డెడ్ భారతరత్న ఫర్ హర్ గుడ్ డీడ్స్. మదర్ తెరిసా చేసిన మంచి పనులకు భారతరత్న అవార్డు లభించింది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ షీ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ ఈవిల్ డీడ్. ఆమె అలాంటి చెడ్డ కార్యానికి పాల్పడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. హీ ఆల్వేస్ రిగ్రెట్స్ ద మిస్డీడ్స్ ఆఫ్ హిస్ అడోలసెన్స్. అతను తన యవ్వనంలో చేసిన దుశ్చర్యలకు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. డినై నిజాన్ని ఒప్పుకోకపోవడం. స్టేట్ దట్ వన్ రిఫ్యూజెస్ టు అడ్మిట్ ద ట్రూత్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్. నిజాన్ని లేక వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం. స్టీవెన్ has stolen the mobile phone but he denied when we asked. స్టీవెన్ మొబైల్ ఫోన్ దొంగిలించాడు, కానీ మేము అడిగినప్పుడు అతను లేదని బుకాయించాడు. ఇన్ స్పైట్ ఆఫ్ జాన్స్ డినయల్, హిజ్ వైఫ్ వాజ్ కన్విన్స్డ్
దట్ హీ వాజ్ హ్యావింగ్ ఎన్ అఫైర్. జాన్ నిరాకరించినప్పటికీ అతని భార్య తనకు అక్రమ సంబంధం ఉందని ఒప్పించింది. షీ డినైడ్ వెన్ ఐ ఆస్ వెదర్ షీ హ్యాజ్ ఎ లవ్వర్. నీకు లవ్వర్ ఉన్నాడా అని నేను అడిగితే ఆమె లేదని బుకాయించింది. షీ డినైడ్ హర్ రిచ్నెస్ ఫర్ వైట్ రేషన్ కార్డ్. వైట్ రేషన్ కార్డ్ కోసం ఆమె తనకు సంపద లేదని చెప్పింది.